ఈరోజు నీతోనే అన్ని అప్డేట్ సెకండ్ అప్డేట్ కూడా ఇస్తానండి. ఈవినింగ్ 7 to 8 మధ్యలో ఒక అప్డేట్ ఇస్తాను. నీతోనే అన్ని పార్ట్ 25. శివాని స్కూల్కి రావడం చూసి లోహి ఎదురుగా వెళ్తుంది. ఏంటండి దారి తప్పి వచ్చారా స్కూల్కి అని అడుగుతుంది. దారి తప్పి ఎలా వస్తాను, నా డ్యూటీ స్కూలేగా అంది. అవును అది నిజమే, కానీ ఈ మధ్య తమరు సరిగ్గా రాలేదుగా, అందుకే విషయం ఏంటో కనుక్కుందామని నా ఆత్రం అంది. అది ఎందుకంటే అంటూ తన చేతిని చూపిస్తుంది. ఏంటి చేయి చూపిస్తున్నావు, కలర్ వచ్చావా, నాకేం అలా అనిపించడం లేదే అంది శివానీని. శివాని కోపంగా చూస్తూ సరిగ్గా చూడు అంటుంది. చూస్తా ఆగు అంటూ చేతిని రుద్దుతుంది. సాఫ్ట్గా ఉంది నీ చెయ్యి, నీ పట్టులాంటి మృదువైన చర్మం కోసం ఏదైనా సబ్బు వాడుతున్నావా అంది. సిగ్గప్పు మొహందానా, నా వేళని చూడు, నీ లేడీ ఫింగర్స్లో ఏముంది స్పెషల్ అంటూ రింగ్ చూస్తుంది. ఓహో కొత్త రింగ్, నీ శాలరీతో చేయించుకున్నావా, బాగుంది బాగుంది. అవును బంగారం చేయించుకునేంత సంపాదన మన ప్రైవేట్ స్కూల్స్లో ఉండదుగా, ఎన్ని సంవత్సరాల నుంచి దాచావు డబ్బుల్ని అంటుంది. చూస్తుంటే డైమండ్ రింగ్లా కనిపిస్తుంది, డైమండ్ అంటే కాస్ట్ ఎక్కువ అవుతుందిగా. లోహి మాటలకు విసుగు వచ్చి చుట్టూ చూస్తుంది. ఏం వెతుకుతున్నావు బేబీ, చెప్తే నేను హెల్ప్ చేస్తానుగా అంటుంది. స్టిక్ కోసం వెతుకుతున్నా, కర్రెందుకే, మీ క్లాస్లో పిల్లలు అల్లరి బాగా చేస్తున్నారా, ఆగు నా దగ్గర ఉన్న స్టిక్ ఇస్తా అంది లోహిత. ఒక్కటి పీకావంటే సైలెంట్గా కూర్చుంటారు వాళ్ళు ఇంకా. అవునా, కొంచెం త్వరగా తీసుకొనిరా దాన్ని అని కంగారు పెడుతుంది శివాని. కర్ర తీసుకొని వచ్చి ఆమె చేతిలో పెడుతుంది లోహిత. నిజంగానే ఇది బాగా దెబ్బ తగులుతుందా అని అడుగుతుంది. కొట్టి చూడు నీకే తెలుస్తుంది శివాని అంది లోహిత. అయితే చెయ్యి చాపు అంది లోహిని. ఏదో ఆలోచనల్లో ఉన్న లోహి చెయ్యి ముందుకు చాపుతుంది. గట్టిగా ఒక్క దెబ్బ వేస్తుంది. దెబ్బకి పాపా అని గావు కాక పెడుతుంది. నువ్వనేది నిజమే, బాగా దెబ్బ తగులుతుంది. అబ్బా శివాని, కొట్టాల్సింది నన్ను కాదు, అల్లరి చేసేవాళ్ళని. గేదెలా ఉన్న నువ్వే దెబ్బకి తట్టుకోలేకపోతున్నావు, పిల్లలు ఎలా భరిస్తారే అని కోప్పడుతుంది. అమ్మ పాప, నాకు ఈ గుణపాఠాలు ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే నువ్వు ఒక ముద్దువి కాబట్టి. ఎంగేజ్మెంట్ అయిందని చేయని చూపిస్తే ఏదేదో వాగినావు, నువ్వు కనిపెడతావేమో అనుకుంటే నాతో నిజం చెప్పించావంటూ నిట్టూరుస్తుంది. ఏంటి, నీకు ఎంగేజ్మెంట్ అయిందని ఎక్సైట్ అవుతూ శివాన్ని గట్టిగా హత్తుకుంటుంది. దూరంగా పోవే, ఎంత చెప్పాలని చూసినా నీ మట్టి బుర్రకి అర్థం కాలే అని మొహం డల్గా పెడుతుంది. పెళ్లి కూతురు ఫేస్లో డల్గా ఉంటే బాగోదు, ఒక్కసారి నవ్వండి మేడం అంటూ కితకితలు పెడుతుంది. శివాని కిరికిలా నవ్వుతుంటే లోహి అలానే చూస్తుంది. మళ్ళీ అంతలోనే శివాని మీద కోపం వస్తుంది. పోవే, నేను నీతో మాట్లాడను, పెళ్లి చూపులకి ఎవరైనా సడన్గానే జరుగుతాయి, ఎంగేజ్మెంట్కి కూడా నన్ను పిలవలేదు, నేను హార్ట్ అంటుంది. అయ్యో నీకు ఎలా చెప్పాలి లోహి, నోటితో చెప్పు శివాని అంది. నాకు పెళ్లి చూపులు ఎంగేజ్మెంట్ ఒకే రోజు అయ్యాయి. వామ్మో, అంత స్పీడ్గా అయ్యాయా, ఎవరే వాళ్ళు, అంత ఆత్రంగా ఉన్నారు, మీ హస్బెండ్ పిక్ చూపించు అంది. వెయిట్ అని ఫోన్ తీస్తుంటే మమ్మీ అంటూ మ్యాగీ వచ్చి శివానీని పట్టుకుంటుంది. వస్తే పిల్ల పిశాచి, డైలీ భోజనం తినిపిస్తుందని మా శివానీని అమ్మ అని చేసావా అంటూ చెవి గిల్లుతూ మ్యాగీ ఏడుస్తుంటే మమ్మీ నొప్పిగా ఉంది అంటుంది. లోహి ఏంటిది అంటూ చేయి తీసి మ్యాగీ చెవి పట్టుకొని చూస్తుంది. ఎర్రగా అయి ఉంటుంది. నీది ఇలా కాదు లోహి, ఆ కర్రతో ఇంకో 4 వేయాలి నిన్ను అంది. అమ్మ చూడు నొప్పి అంటుంది మొహం డాల్గా పెట్టుకొని మ్యాగీ. ఏం కాదు బంగారం, ఏడవకు, లోహి టీచర్ని నేను కొడతానులే అంది. కొట్టకు, నువ్వు కూడా చెవి మెరపెట్టు అంటుంది. అలానే చేస్తా అని సముదాయిస్తుంది మ్యాగీని. వాళ్ళిద్దరిని మార్చి మార్చి చూస్తుంది లోహి. ఎందుకు మా మమ్మీని అలా చూస్తారు, దిష్టి తరుగుతుంది అంటుంది మ్యాగీ. అయ్యయ్యా మీ సంతూర్ యాడ్ సెంటీలు ఇంకా మీ డ్రామాకి తెరదించండి, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఎలా దించుదామంది శివాని. అంటే ఏంటి అంది లోహి. నేను పెళ్లి చేసుకునేది మ్యాగీ వాళ్ళ డాడీనే, మ్యాగీ నా కూతురేగా, అసలైన డ్రామా మొదలు అంటుంది నవ్వుతూ. శివాని మాటలకు షాక్ అవుతుంది లోహిత. ఇంతలో క్లాస్ బెల్ మోకగానే మ్యాగీని తీసుకొని క్లాస్కి వెళ్తుంది శివాని. నిశాంత్ గ్రౌండ్లో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మంజుకి లీజ్ పీరియడ్ అయ్యేసరికి నిశాంత్ని చూసి అతని దగ్గరకు వెళ్తుంది. హలో మంజు అంటూ అటు ఇటు వాకింగ్ చేస్తుంటాడు. సార్, నిన్న నా మూడ్ బాగోక మీరు మాట్లాడుతున్నా పట్టించుకోలేదు. ఇట్స్ ఓకే, నువ్వు ఎలా అయితే ఉన్నావో నా పరిస్థితి కూడా అంతే. అవునా, మీకేమైంది సార్ అని అడిగింది మంజు. లవ్ అయ్యింది అని నవ్వుతాడు. వాట్, మీకు లవర్ ఉందా? ఉంది. మరి ఎప్పుడూ చాట్ చేస్తూ కాల్ మాట్లాడుతూ కనిపించలేదేంటి? అంటే మా ఇద్దరి మధ్య కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి, అందుకే దూరంగా ఉన్నాం. అక్కడ ఆ అమ్మాయి గురించి ఫీల్ అవుతూ
ఇక్కడ మీరు ఒంటరిగా ఫీల్ అవుతున్నారా? ఇంట్రాస్టింగ్ అంది మంజు. నిశాంత్ స్మైల్ ఇస్తాడు మంజు అన్న దానికి. సార్ మీ స్మైలే చెప్తుంది తనంటే మీకు ప్రాణమని. మీ క్యూట్ లవ్ స్టోరీ చెప్పరా? మంజు అలా అడుగుతుంటే నిశాంత్ సిగ్గుపడతాడు. ఓ నో, మీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మీ లవ్ స్టోరీ వినాల్సిందే అంటుంది. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా తనా? నేనే అంటాడు నవ్వుతూ. అవునా, ఎక్కడ చూస్తారు మీరు తనని? రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూశాను. చాలా పద్ధతిగా చీర కట్టుకొని ఉంది. ఎంత సింపుల్గా ఉంది అంటే ఫేస్ మీద లిప్స్టిక్ కూడా లేదు. ఓ నో, లిప్ బామ్ లిప్స్టిక్ లేకుండా అమ్మాయిలు బయటకే రారు. అలాంటిది లిప్స్టిక్ కూడా లేదు అంటే ఆ అమ్మాయి ఎంత ట్రెడిషనల్ గర్లో అంది మంజు. అలాంటి అమ్మాయిని పడేయడం అంటే చాలా కష్టం కదా సార్. మీరు ఎంత కష్టపడి ఉంటారో ఆ అమ్మాయి కోసం అంది. నువ్వు చెప్పింది నిజం. రోజు రోడ్ మీద ఉండి తన కోసమే వెయిట్ చేసేవాడిని. అలా నెలలు తను వెంట తిప్పించుకొని ఒకరోజు వెనక్కి తిరిగి నాతో మాట్లాడింది. మీరు నాకు సెట్ అవ్వదు, మీకు నాకు సెట్ అవ్వదు, మీరు ఉన్నోళ్ళు మేము లేని వాళ్ళం అంది. ఓహో, అదే మన మధ్య అడ్డు కాదని నేను చూపిస్తా అని చెప్పి ఫైనల్గా తన వెనక్కి తిరిగి సక్సెస్ఫుల్గా తనని లవ్లో దింపా అంటూ వాళ్ళ లవ్ స్టోరీ మొత్తం చెప్తాడు నిశాంత్. లంచ్ బ్రేక్ అవ్వగానే లోహి పరిగెత్తుకుంటూ శివాని క్లాస్కి వెళ్తుంది. అమ్మ తినిపించు అంటూ మ్యాగీ శివాని ఒడిలో కూర్చుంటుంది. మ్యాగీ అందరూ ఫీల్ అవుతారు వాళ్ళ మామ్ ఇక్కడ లేదు అని. నేను నీకు తినిపిస్తా కానీ నా ఎదురుగా కూర్చో అంది శివాని. అలానే అమ్మ అంటూ శివాని చెప్పినట్టు వింటుంది మ్యాగీ. కజామా మజావ్ దీనంగా చూస్తారు శివాని వైపు. మీకేమైంది అలా చూస్తున్నారు అంది. మిస్, మ్యాగీకి మీరు అమ్మ కదా, ఇక మాకు తినిపించరా అంటారు. ఎందుకు తినిపించరు? స్కూల్లో నాకు అందరూ ఒకటే, మ్యాగీ ఎక్కువ మీరు తక్కువ అని కాదు అంది శివాని. అవునా మిస్, అయితే మాకు పెట్టండి అంటారు వాళ్ళు. అమ్మా, నీ సోషల్ సర్వీస్ అయితే నా డౌట్స్ తీర్చు అంది. లంచ్ కూడా తినకుండా నీ రూమ్కే వచ్చా అంటుంది లోహి. అంతలా ఏం డౌట్స్ ఉన్నాయే? నీ పాటికి నువ్వు నాకు పెద్ద షాక్ ఇచ్చి వెళ్ళావు. నేనేమో క్లాస్ కూడా సరిగ్గా చెప్పలేకపోయాను అంది లోహి. సరే చెప్పు నీ డౌట్ ఏంటో అంది. మ్యాగీ వాళ్ళ డాడీ అంటూ ఆగిపోతుంది లోహి. పాప అక్కడే ఉండేసరికి శివాని ఏం పర్లేదు అడుగు అంటుంది. వాళ్ళ నాన్నని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అంది లోహి. వీళ్ళ అత్తకి చెప్పింది నా గురించి మ్యాగీ. ఆమె ఒకసారి మా ఇంటికి వచ్చింది. నేను మ్యాగీ క్లోజ్గా ఉండడం చూసి శివ్ గారి వైఫ్ లేకపోయేసరికి నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. బాగా ఆలోచించాక మా అమ్మా నాన్న కూడా పెళ్లి కొప్పుకున్నారు. అలా సడన్గా చూపులు ఎంగేజ్మెంట్ అయ్యాయి. అమ్మయ్యా, థ్యాంక్స్, నా డౌట్స్ తీరాయి. ఇక పోయి పని చూసుకో అంతే అంది శివాని. ఇప్పుడు హాయిగా తిని పాఠాలు చెప్తాను తుర్రుమంటుంది. సార్ మీ లవ్ స్టోరీలో చాలా ఫీల్ ఉంది అంటుంది మంజు. ఆమె వెనక అంతలా పడ్డారా అంటే తను చాలా అందంగా ఉండాలి. అవును, తను చాలా అందంగా కనిపిస్తుంది నా కళ్ళకి. నీకు ఎలా అనిపిస్తుందో నాకు ఎలా తెలుస్తుంది అన్నాడు నిశాంత్. అయితే మేడం పిక్ చూపించండి చూస్తా అంటుంది. వెయిట్ అంటూ శివాని పిక్ వెతుకుతాడు నిశాంత్. శివాని పిక్ చూడాలి అని చాలా ఎదురు చూస్తుంది మంజు. అప్పుడే నిశాంత్కి ఫోన్ వస్తుంది దివాకర్ గారి నుండి. వెయిట్, మా డాడ్ కాల్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడతా అని చెప్పి పక్కకు వెళ్తాడు. ఆ తర్వాత చాలాసేపు ఎదురు చూస్తుంది నిశాంత్ వస్తే ఫోటో చూపిస్తాడని. కానీ అతను వాళ్ళ నాన్నగారితో సీరియస్ డిస్కషన్లో ఉంటాడు. తనకి కూడా క్లాస్కి టైం అయ్యేసరికి వెళ్ళిపోతుంది మంజు. నిశాంత్ ఫోన్ మాట్లాడడం అవ్వగానే మంజు కోసం చూస్తాడు. కనిపించకపోయేసరికి క్లాస్కి వెళ్ళిందేమో అని లైట్ తీసుకుంటాడు. మళ్ళీ జానకి గారి నుండి ఫోన్ వచ్చేసరికి వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడతాడు. తర్వాత ఫోన్ తీసి శివాని పిక్ చూస్తుంటాడు. ఐమ్ సారీ శివాని, 100 సారీలు చెప్పినా నేను చేసిన తప్పు ఒప్పు అవ్వదు. నువ్వు నన్ను ఎంతలా లవ్ చేసావంటే నిన్ను కాదు అన్న తర్వాత కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అడిగావు. నీ విలువ చాలా లేట్గా తెలిసింది బంగారం. ఐ లవ్ యూ, లైఫ్లో నీ చెయ్యి వదలను అని ఆమె ఫోటోకి ముద్దు పెట్టుకుంటాడు. క్లాస్లో ఉన్న శివాని ఉలిక్కి పడుతుంది. ఎవరో నన్ను తలుచుకుంటున్నారు, కానీ ఎవరు అది? నాకెందుకు ఏదో కీడు జరుగుతుంది అనిపిస్తుంది అని కంగారుగా ఆలోచిస్తూ ఉంటుంది. శివాని ఒక్కసారిగా సైలెంట్ అయ్యేసరికి అందరూ మిస్ అని అరుస్తారు. తన మనసు డిస్టర్బ్గా ఉండేసరికి పిల్లలు మీరు వాక్ చేసుకుంటూ ఉండండి, ఒక 10 minutes అంటుంది. సరే మిస్ అంటూ అందరూ స్లోగా మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మా మమ్మీ వాక్ చేసుకోమని చెప్తే వీళ్ళు ముచ్చట పెట్టారు అనుకుంది మ్యాగీ. శివాని ఎందుకో చాలా అప్సెట్ అయ్యేసరికి డల్గా ఉంటుంది. మమ్మీని డల్గా చూస్తూ ఉండలేకపోయింది మ్యాగీ. వెంటనే తన దగ్గరకు వెళ్ళి మమ్మీ అని పిలుస్తుంది.
మ్యాగీ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి ఏంటో చెప్పు నాన్న అంది. నువ్వెందుకు డల్గా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అంటుంది ముద్దుగా. మ్యాగీ అలా స్వీట్గా అడుగుతుంటే శివానికి ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. నన్ను చూసుకోవడానికి నా బంగారం ఉంది అనే ఫీలింగ్ శివానికి ఏర్పడుతుంది. వెంటనే మ్యాగీ ముందు మోకాళ్ళ మీద కూర్చొని నీకెందుకు అనిపించింది నేను డల్గా అయ్యాను అని అడిగింది. నువ్వేమో క్లాస్ మధ్యలో ఆపావు, అంతేకాదు వీళ్ళంతా వర్క్ చేయకుండా సోది పెట్టారు, నువ్వేమనకుండా సైలెంట్గా ఉన్నావంటే నువ్వు డిస్టర్బ్గా ఉన్నట్టే అంటుంది. అయ్యో ఇంత ఆలోచించావా మమ్మీ కోసం అంది. అవును ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది. శివాని వెంటనే స్మైల్ చేస్తుంది. మమ్మీ నీ స్మైల్ చాలా క్యూట్గా ఉంది అంటూ శివాని బుగ్గ మీద ముద్దు పెడుతుంది. మై బేబీ లవ్ యూ టూ అంటూ మ్యాగీని ఎదుటి మీద ముద్దు పెడుతుంది. సరే నాన్న ఇంకా వెళ్ళి కూర్చో, క్లాస్ చెప్తాను అంది. సరే మమ్మీ అంటూ మ్యాగీ బుద్ధిగా వెళ్ళి కూర్చుంటుంది. ఈవినింగ్ లోహిత వస్తుంది శివానితో మాట్లాడడానికి. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు. ఇంకా వెళ్దాం అనుకునే లోపు మ్యాగీ ఒక్కతే ఉండడం చూసి ఆమె దగ్గరకు వెళ్తారు. మ్యాగీ మీ డాడీ ఇంకా రాలేదా అని అడుగుతుంది లోహిత. లేదు మిస్, డైలీ టైంకి రావాలి. సరే మీ డాడీ వచ్చేదాకా నేను ఉంటానులే అంటుంది శివాని. నేను చూస్తా మ్యాగీని, నువ్వు వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ని లీవ్స్ అడగాలి అన్నావుగా, పెళ్ళి వరకు వెళ్ళి ఆ పని చూసుకొని రా అంది లోహి. అయ్యో మర్చిపోయా, సార్ స్కూల్ అయ్యాక మాట్లాడతామన్నారు. లోహిత నువ్వు వెళ్ళకు, శివగారు వచ్చి మ్యాగీని తీసుకుని వెళ్ళేదాకా. నేనెందుకు వెళ్తా, ఇక్కడే ఉంటా, నువ్వేం కంగారు పడకుండా వెళ్ళిరా శివాని వెళ్ళి ప్రిన్సిపాల్ సార్ని పర్మిషన్ అడుగుతుంది. శివాని కొంచెం భయపడుతుంది, ఎక్కడ చైర్మన్ దగ్గరకు వెళ్ళమని చెప్తాడు అని. నిశాంత్ ఖచ్చితంగా నాకు లీవ్స్ ఇవ్వడు, అతనికి నేను ఏడవడం అంటే ఇష్టం అనుకుంటూ ఉండగా శివానీని పిలుస్తారు ప్రిన్సిపాల్. మ్యారేజ్ అంటున్నావుగా, 20 days లీవ్స్ ఓకే చేస్తున్నా, ఆ తర్వాత వచ్చి జాయిన్ అవ్వాలి శివాని, ఓకేనా అన్నారు. సార్ ఓకే అంటుంది నవ్వుతూ. నిశాంత్ సార్ లేరమ్మా, బెంగళూరు వెళ్ళారు, అందుకే లీవ్స్ నేను నా బాధ్యత మీద ఇస్తున్నా, సార్ ఉంటే ఇన్ని రోజులు ఇవ్వరు అని చెప్తాడు ప్రిన్సిపాల్. థ్యాంక్ యూ సార్, మీరు నా మీద నమ్మకం ఉంచుకున్నందుకు అంటూ మ్యాగీ వాళ్ళ దగ్గరకు వెళ్తుంది. మ్యాగీ ఇంకా అక్కడే ఉండడంతో లోహిని అడుగుతుంది ఇంకా రాలేదా అని. లేదు అంటుంది లోహిత. మీ హస్బెండ్కి కాల్ చేసి ఇవ్వని, ఎందుకు లేట్ అయిందో, ఏదైనా పైనలో ఉండి లేట్ అవుతుందేమో లోహిత. శివ్ గారికి ఫోన్ చేసి మ్యాగీని నేను ఇంటికి తీసుకొని వెళ్తా అంటూ శివ్కి కాల్ చేస్తుంది. శివ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకేం చేయలేక అలానే ఉంటుంది. లోహి నువ్వు వెళ్ళిపో, నేను ఉంటానులే అంది. లేదు శివాని, నేను కూడా ఇక్కడే ఉంటా, మీ హస్బెండ్ని చూడాలి అంటుంది లోహిత. సరే ఉండు అంటుంది శివాని కూడా. ఒక 30 minutesకి శివ్ కార్ వచ్చి ఆగుతుంది. శివ్ కార్ దిగగానే మ్యాగీ వెళ్ళి డాడీ అంటూ హక్ చేసుకుంటుంది. నేనెప్పుడూ సరిగ్గా చూసిందే లేదు మ్యాగీ వాళ్ళ డాడీని, చాలా బాగున్నారు శివ్ గారు, నిజంగా మ్యాగీ అతని కూతురు అంటే ఎవరూ నమ్మరు అంటుంది లోహిత. ఆ పాపవే వింటే చాలా చంటాలంగా ఉంటుంది అంది. నిజంగా హ్యాండ్సమ్ హస్బెండ్ని పట్టేశావు, లక్కీ గర్ల్ అంటూ చెక్కిలి పెడుతుంది శివానికి. సైలెంట్గా ఉండు, శివ్ గారికి నిన్ను పరిచయం చేస్తా. సరే పద అంటూ శివానితో ముందుకు వెళ్తుంది. శివ్ గారు తిను నా ఫ్రెండ్ లోహిత అని చెప్తుంది. హలో మిస్ అని నవ్వుతాడు. క్యూట్ స్మైల్, నేను ఫిదానే అంటుంది లోహి శివాని చెవులో. అబ్బా దీని వాగుడు ఎక్కువ అయింది, ఎలా అని కంగారు పడుతుంది శివాని. శివ్కి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం అవ్వక ఏంటి అని అడుగుతాడు. అది ఇందాక మీకు కాల్ చేసి స్విచ్ ఆఫ్ వచ్చింది, అదే ఎందుకు అని అడుగుతుంది శివ్ గారు అంది. ట్రాఫిక్ హెవీగా ఉంది శివాని గారు, నేను మీకు కాల్ చేసి మ్యాగీకి తోడుగా ఉండని అని చెప్దాం అనుకున్నా, ఫోన్ చూస్తే అది కూడా డెడ్ అయిపోయింది అన్నాడు శివ్. అయినా మీరేం మా శివానికి చెప్పనవసరం లేదులేండి, తనే మ్యాగీ గురించి ఆలోచిస్తూ ఇక్కడే ఉంది అని చెప్పింది లోహి. శివానీని చూసి థ్యాంక్ యూ అంటాడు. ఇతనేంటి కాబోయే పెళ్ళానికి థ్యాంక్స్ చెప్తాడు అని ఆశ్చర్యంగా చూస్తుంది లోహిత. ఓకే శివ్ గారు ఇంకా నేను వెళ్తాను అంది. అమ్మా నువ్వు కూడా మాతోనే రావాలి అంటుంది మ్యాగీ. ఇల్లు దగ్గరే కదా, నేను వెళ్తాను మ్యాగీ అంది. లేదమ్మా నువ్వు మాతోనే రావాలి, మనం ఐస్ క్రీమ్ కూడా తినాలి దారిలో, నువ్వైనా చెప్పు అంటుంది. మ్యాగీ అడుగుతుంది కదా, రండి అంటాడు శివ్. ఆహా ఎంత ముద్ద పప్పో మ్యాగీ డాడ్, ఇద్దరూ అన్రొమాంటిక్గా ఉంటే మీ లైఫ్ ఏమవుతుందో అంటుంది లోహిత గుసగుసగా. వస్తే కొంచెం నీ నోరు మూయవే అంటుంది భయంగా శివాని.
శివాని గారు వెళ్దామా? వెళ్దాం. లోహి నువ్వు కూడా మాతో రా అంటుంది. రండి మిస్ అంటాడు శివ్. మీ ఇద్దరూ అన్రొమాంటిక్. నేను అలా కాదు. మీ ఇద్దరూ బిజీ అవ్వాలి అంటే నేను పక్కకు తప్పుకోవాలి అనుకుంటుంది లోహిత. నాకంత టైం లేదమ్మా. అమ్మ త్వరగా రమ్మంది. నెక్స్ట్ టైం చూద్దాంలే అంటుంది. అది కాదు, ఒక 10 మినిట్సేగా. అబ్బా కుదరదు పాప. బాయ్ శివ్ గారు అంది లోహిత. బాయ్ అండి అంటాడు శివ్. శివాని మీరు రండి అంటుంటే తను నడుస్తుంది. లోహిత వెళ్తూ శివాని ముందు కాలు అడ్డుగా పెట్టి వెళ్తుంది. దానితో ఆమె బ్యాలెన్స్ పడుతుంటే శివ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. లోహిత ఎలా అయితే ఇంకొకసారి వాళ్ళిద్దరిని కలిసేటట్టు చేసింది, ఇప్పటికే ఎన్నిసార్లు శివాని పడబోతుంటే శివ్ పట్టుకున్నాడు కదా, అండ్ లెక్కలేనన్ని సార్లు పట్టుకున్నాడు, అండ్ లైఫ్ లాంగ్ కూడా పట్టుకుంటూనే ఉంటాడా, లేకపోతే ఆ ప్లేస్కి నిశాంత్ వస్తాడా? సరే చూద్దాం ఏమవుతుందో. అక్కడ మంజు నిశాంత్ చూస్తుంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అవుతున్నారు. ఏమవుతుందంటారు? శివాని గురించి మంజుకి తెలిస్తే, నిశాంత్కి శివాని పెళ్లి గురించి తెలిస్తే అసలు ఏమవుతుంది అనుకుంటున్నారు? అండ్ నిన్న నేను అప్డేట్ ఇవ్వలేదు కదా, హర్ట్ అయ్యారా? సో సారీ ఫర్ దట్. నైట్ 10:30 అప్పుడైనా వాయిస్ ఇచ్చి ఎలా అయినా ఇద్దాం అనుకున్నాను. సో నేను ఇచ్చినా కూడా ఆ టైంలో ఎవరు చదివే వాళ్ళు ఉంటారులే అని కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. పగలే చదవట్లే, ఇంకా నైట్ ఎవరు చదువుతాడులే అనిపించి ఇంకా ఆగిపోయాను అనమాట. సో ఈరోజు 2 అప్డేట్స్ కన్ఫామ్గా ఇస్తా అని చెప్పాను కదా, ఇప్పుడు ఒక అప్డేట్ ఇచ్చేస్తున్నా. అండ్ నేను ఈవినింగ్ 6 to 7 or 7 to 8 మధ్యలో ఇంకొక అప్డేట్ అయితే ఇస్తాను. ఆ అప్డేట్ కూడా చదవండి. మర్చిపోకండి. అండ్ నిద్ర మత్తులో ఏదేదో వాగేస్తున్నా, కొన్ని చోట్ల ఆరింతలు వస్తున్నా అలానే మాట్లాడే. సో ప్లీజ్ ఎగ్జిస్ట్ అయిపోయింది. ఆ మిస్టేక్స్కి బాయ్, లవ్.